తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబంపై లేనిపోని నిందలు వేస్తున్నారని విపక్షంపై మండిపడ్డారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇదంతా ఎవరు చేయించారో త్వరలోనే బయటపడుతుందన్నారు. అయితే మంత్రి ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత వరదు కళ్యాణి. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఎవరెవరు చేయించారో మొత్తం అన్ని ఫోన్లో నుంచి బయటకు వస్తాయి. అందుకనే మనం సైబర్ క్రైమ్కి అప్పచెప్పాం. సైబర్ క్రైమ్ అయితే పూర్తిగా ఆధారాలతో బయటకు వస్తాయని. బయటకు వస్తే అన్ని బండారాలు బయటపడతాయి. ఎవరు చేయించారు, ఎవరు చేశారు, ఎవరు వెనకున్నారు, ఎవరు చేపించడానికి ప్రోత్సహించారు, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే ఎవరిని చట్టం వదలదు, న్యాయం వదలదు, సంధ్యారాణి వదలదు, దేవుడు వదలడు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం మాత్రమే పోలీసులను ఉపయోగిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ విధంగా దిగజారిపోయింది. ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని వాళ్ళ కక్ష సాధింపు రాజకీయాలకి వాడుకోవడం వలన, తెలుగుదేశం పార్టీ నాయకులు వాడుకోవడం వలన వాళ్ళ పనితీరు ఎంత దారుణంగా పడిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో కల్తీ మద్యము, గంజాయి, డ్రగ్స్, పేకాట క్లబ్లు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. దానికి కారకులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పు చేశారో నేను కామెంట్ చేయను కూడా, ఇక మీదట కూడా. ఎందుకంటే నాకు ఆ సభ్యత ఉంది, నాకు ఆ సంస్కారం ఉంది. చాలా మంది వాళ్ళ తాలూకు వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా కొడుకులాగా, నా కోడలిలాగా, మా తమ్ముడిలాగా వచ్చి చెప్పినా నేను ఎవరికి చెప్పను. ఈరోజు ఎవరెవరైతే కొంతమంది చెప్పారో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు, నెంబర్లు. అలాంటి వాళ్ళు ఇంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నా నేను మాట్లాడిన ప్రెస్కి చెప్పినప్పుడు, ఎందుకంటే అది సభ్యత. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము. మళ్ళీ మా గవర్నమెంట్ రాబోతుంది. వచ్చిన వెంటనే అప్పటి వరకు కానీ ఈ మహిళకి న్యాయం జరగకపోతే మేము మళ్ళీ కేసు రీఓపెన్ చేస్తాము. తప్పు చేసిన నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తాము. సహకరించిన పోలీసులకు కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను.